बोला किसको? देखोगे हम, तुम्हारा तमाशा हमारा तमाशा देखेगा। बुलाओ तुम लोग मेरे माँ का एक्सपेक्ट कर गए। कहाँ से है हम इधर? आज तक नहीं देखी हमको। कैंसल क्यों बताओ? जो लोग अपना फ्लाइट नहीं तो क्यों ऐसे करते हो? कंफर्म क्यों करते हैं? बाद में मतलब फ्लाइट के अंदर जाते हो क्यों कैंसिल करते हो? बताओ बार बार क्यों ऐसे कैंसिल करते हो? बताओ। मेरी मम्मी कॉलेज पढ़ कर गई। मैं मेरी मम्मी को एक्सपेक्ट है मैं तो एक बार भी तो देख नहीं सकती ना। देखो मेरी मम्मी मेरे को कितना कष्ट करके पैदा किया है। बताओ ये लोग बार बार क्यों कैंसिल करते थे? बताओ क्यों नहीं दे रहे? अभी 8 बजे बोल रहा 8 बजे था 8 बजे था वहाँ से मैं बोर्डिंग प्लस नहीं था वहाँ भी बोलना नहीं चाहिए। बताओ क्या बोल रहे? वो भाई भी बोल रहा है 12:30 बजे था 12 बजे अभी नहीं है। क्या करना भी बहुत अभी तक टिकट कंफर्म नहीं कर रहे कुछ भी नहीं किया। क्यों हम लोग का फ्लाइट मिस हो गया? मेरे माँ नहीं जा पाऊंगी क्या? बताओ मैं हम लोग भुवनेश्वर जाने वाले हैं। कब किया था? हम लोग तब 2-3 दिन से आगे पहले गए थे। कल कंफर्म हो गया था। कंफर्म होने के बाद हम लोग तब हम लोग बोल रहे थे आपका फ्लाइट कैंसिल हो गया। होने के बाद होने के बाद हम लोग को बोर्डिंग प्लस भी मिल गया था। ठीक है ना? आज फिर बोल रहे कैंसिल हो गया। ये कैसे हो गया बताओ? अभी बोल रहा था टेंडर आता तुम लोग का 8-8:30 बजे वो तो वहाँ पे दे रहे तो बोलना चाहिए ना वहाँ हमारे అయితే ఒకవేళ మదన్ చనిపోయారు 3 రోజుల నుండి కూడా ఇక్కడే ఉంటున్నాము. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తంగా ఇక్కడ వచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేశారంటూ తీవ్ర దుఃఖ సాగరంలో మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. వాళ్ళిద్దరు అయితే అక్కచెల్లెళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి క్రమం లోపల అయితే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటూ కూడా వాళ్ళ మదర్ చనిపోయారు. అక్కడ వెళ్ళాలి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆన్సర్ లేదు. నిన్న బోర్డింగ్ టైంలో అయితే మొత్తం టోల్గా కూడా క్యాన్సల్ అని చెప్పడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి మొత్తం చూసుకోవచ్చు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఎక్కడ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఓకే ఎక్కడ వెళ్తున్నారు? చెన్నైకి. ఓకే ఎక్కడ హాస్పిటల్ తిరుగుతున్నాయి మాకే వెళ్ళి మళ్ళీ పోవాలి మేము ఢిల్లీ. ఓకే ఏమంటున్నారు? కనెక్టింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ ఫ్లైట్ వెళ్ళిపోయింది అంటారు. వాళ్ళే లేట్ చేశారు ఫ్లైట్ వచ్చేది. ఇక్కడ చూస్తే ఇక్కడ వదిలేస్తున్నారు. ఏమని తిండి తిప్పలేక వచ్చాము. ఎన్ని రోజులు వచ్చింది? పొద్దున్న వచ్చాం. చూసుకోవచ్చు హాస్పిటల్ కొరకు వచ్చారు. హాస్పిటల్ కొరకు వాళ్ళ పరిస్థితి చూసుకోవచ్చు. హాస్పిటల్ కొరకు వచ్చారు. చెన్నై వెళ్ళాలి. అయితే ఇక్కడున్న పరిస్థితి చూస్తే దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటూ కూడా చెప్తున్నారు. నడవలేక వచ్చాడు తోడు. చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఈ యొక్క సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. తీవ్రంగా క్యాన్సిలేషన్కు సంబంధించి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు. పోయింది అది కూడా
जल्दी पानी में भी देखूंगी अभी। मैडम क्या बोल रहे हैं मैडम, क्या बोल रहे हो? अभी भी आज क्या बोल रहे हैं? हमको अभी जाना है, हमको जल्दी से जल्दी टिकट देना चाहिए, ठीक है ना? क्यों हम लोग नहीं जा सकते? नहीं तो क्यों पैसे नहीं रिटर्न करते? हम कल बोले तो पैसे रिटर्न नहीं होगा इससे बोले। ओके, आप क्या बोल रहे हैं? कितने दिन బోర్డింగ్ చేసే టైంలో ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని కూడా చెప్తున్నారు. బోర్డింగ్ పిలిచారు, బోర్డింగ్ కూడా మెసేజ్ వచ్చింది. 2 గంటల ముందే రావాలంటూ కూడా ఆ మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత ఆ ఫ్లైట్ ఏకంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే కూడా ఆ మెసేజ్ రావడం వల్ల ఈ రోజు అంత్యక్రియలకు మేము ఎలా వెళ్ళాలి అంటూ కూడా అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితులను మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అయితే మరో ఫ్లైట్ ఎప్పుడుందో కూడా తెలియదు అంటూ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రయాణికులు హెల్త్ ఇష్యూస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్ దాన్ని మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయితే దానికి సంబంధించినటువంటి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం అయితే చూసుకోవచ్చు. 4 రోజుల నుంచి చూసి క్యాన్సిల్ అయింది. కలకత్తా వెళ్ళాలి, खाना नहीं खाया, ढंग से खाना नहीं खाया, 2 दिन नया नहीं। ये लोग इतना हैरानी कर रहा है, टाइम से बोला भी नहीं कि कैंसिल है। एयरपोर्ट पे गया, 4 घंटा बैठा रहा, उसके बाद मालूम पड़ रहा है कैंसिल है। फिर कैसे जाते हैं? अभी फिलहाल क्या करें, ट्रेन का टिकट निकल लिया, 2000 रुपया करके बोला उनने, वही देके जाएंगे। చూసుకోవచ్చు మనం. అయితే ఈ టికెట్ క్యాన్సిల్ అయింది. 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు చేసేది ఏమీ లేక మరో 2000 పట్టుకొని ట్రైన్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మొత్తం రోజుగా కూడా అయితే ఇలాంటి పరిస్థితి మొత్తం ఎక్కడ 4 రోజుల నుండి ఇక్కడే ఉన్నారు. 4 రోజుల నుండి ఇక్కడే ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడుతూ ఈ రోజు క్యాన్సిల్ అయిన తర్వాత 2000 ట్రైన్ ఆల్టర్నేట్ గా ట్రైన్కి వెళ్తున్నాను అంటూ చెప్తున్నారు. ఎమర్జెన్సీ ఉంది. అయితే కిధర్ जा रहे हैं? हावड़ा जाएंगे हम। हावड़ा जा रहे हैं, ओके। यहाँ पर हैदराबाद से जा रहे हैं? हैदराबाद से आए, दुबई से, शारजा से। दुबई से, शारजा से आए? हाँ, यस। कल रात को आए 2 बजे इधर। तो आना था हमको 5 तारीख को, आया 6 तारीख को। ऐसा हुआ। यस। అయితే దుబాయ్ నుండి వచ్చారు. దుబాయ్ నుండి వచ్చేసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇండిగో ఫ్లైట్స్ ప్రవీణ్, మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో వేల మంది ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి 7,000 టికెట్లు కూడా 50,000 కొన్నారు. ఇలా ఏదోలా ప్రయాణికులు అయితే మొత్తానికి నష్టపోయారు. మొత్తానికి ఇండిగో సంస్థ ఏమంటుంది, ఇబ్బంది కూడా సరిగ్గా సమాధానం ఇవ్వట్లే అంటున్నారు. మరి నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏంటి ఏమైనా సమాచారం ఉందా అసలు? ఇండిగోకు సంబంధించినటువంటి CEO కూడా ఒక మెసేజ్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా 2-3 రోజుల కంటే ఎక్కువగా పడుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు ఈ యొక్క ఫ్లైట్ స్టార్ట్ అయితే కూడా తెలియదు అంటున్నారు. చూసుకోవచ్చు, మెడికల్ ఎమర్జెన్సీతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యారేజ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చూసుకోవచ్చు, లగేజ్లతో ఎలాంటి చూసుకోవచ్చు, ఇక్కడ లగేజ్లతో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. చూసుకో ఈ విధంగా అయితే ఈయన మ్యారేజ్ రేపు ఈయన మ్యారేజ్ ఉంది ఇక్కడ. అయితే దుబాయ్ నుంచి వస్తున్నారు. दुबई टू हैदराबाद, हैदराबाद टू कलकत्ता। ओके, अभी फ्लाइट अभी कैंसिल हो गया। मैं 4 तारीख से मैं इधर ही ऐसे भटक रहा हूँ, ठीक है। अभी फ्लाइट सब कुछ कैंसिल है। वो बोल रहा है रिफंड मैं क्या करेगा, वो नहीं चाहिए। वो साला ऐसे गरीबी पूरा ये है उसका। हम लोग ट्रेन पकड़ के हम लोग जा रहा है और क्या करें, ट्रेन से जा रहे हैं। ट्रेन से जा रहे हैं। कल मैरिज है कि आपका? कैंसिल, सब कुछ प्लान सब कुछ कैंसिल हो रहा है, क्या करेगा। ये फ्लाइट कैंसिल से? हाँ, ये फ्लाइट कैंसिल से सब कुछ कैंसिल हो रहा है। सॉरी, यस। అయితే ఈరోజు మొత్తం టోల్గా ఫ్లైట్ క్యాన్సిల్ వల్ల మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. రేపు మ్యారేజ్ ఉంది. రేపు మ్యారేజ్ ఉన్న తర్వాత ఇక ఫ్లైట్ క్యాన్సిల్ తర్వాత అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగాయి.
ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చింది, మ్యారేజ్ క్యాన్సిల్ అయిందంటూ కూడా ఆయనకు మెసేజ్ కూడా వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మొత్తం కూడా దుబాయ్ నుండి కోల్కతా వెళ్ళాలి. కోల్కతా వెళ్ళే క్రమంలో కూడా ఈరోజు ఈ యొక్క ఫ్లైట్ క్యాన్సిల్ తర్వాత రీఫండ్ కూడా ఇవ్వడం లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడే వాళ్ళ ఇంటి నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం అన్నట్టు ట్రైన్కి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం కూడా లగేజ్ తీసుకొని అయితే ఈ యొక్క ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని మొత్తం టీం ఒక టీం లైన్ ఉండాలి. ఈ యొక్క టీం మొత్తం కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకొని మొత్తం వెళ్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా చాలా మంది చూసుకోవచ్చు మేడం. మనతో పాటు అయితే बहुत प्रॉब्लम बहुत ऐसे करने के लिए क्यों बोलती हो? सबको आ चढ़ते और मेरे दीदी చూసుకోవచ్చు मम्मी डेथ कर गया। कहाँ से फ्लाइट है? कैंसिल आज तक कैंसिल 4:30 में बोलती है। अभी क्या करने आप लोग ही बोलो, ऐसे तमाशा लगा के तक क्यों बोलो? फ्लाइट क्यों चलाते उड़ान क्यों करते हो? बात कर दो, बात कर दो। आपका मम्मी कब हुआ? हाँ सुन कहाँ मैडम, किधर जा रहे हैं मैडम? भुवनेश्वर जा रही है। వాళ్ళ మదర్ ఈరోజు ఉదయం మొత్తం सर मेरा घर जल चुका है। आई कैन गिव यू द वीडियो। और मैंने 4 दिन पहले इंडिगो को बुक किया था, इन्होंने इन्फॉर्म क्यों नहीं किया पहले, ये बताइए। मेरा घर जल गया है, मैं आपको वीडियो देता हूँ। मेरे घर में आग लगी हुई है इस टाइम पे। ओके हाँ माय हाउस डे बिफोर यस्टरडे मेरा घर पूरा जल चुका है। आपका घर कहाँ पे? कश्मीर में, श्रीनगर। हाँ तो अभी क्या बोल रहे हैं? तो आप क्या बोल रहे हैं? तो मुझे मैं यही बोल रहा हूँ सर, मुझे मतलब इंडिगो ने पहले इन्फॉर्म क्यों नहीं किया, मैं कुछ कर लेता। ये देखो मैं आपको वीडियो देता हूँ अपने घर का। हाँ सी माई वीडियो। कुछ हुआ सर घर का? కాలిపోయింది टोटली सड़ चुका है। Yes, yes. टोटली मेरा माय हाउस ऑल बर्न्ड और टोटली जल चुका है। तो ये कैसे हो सकता है सर? कैसे करते हैं इंडिगो वाले? आई डोंट नो। हाँ हुल पे द कंपनसेशन में हाँ देंगे कंपनसेशन। मैं क्या बोल रहे हैं अभी, क्या बोल रहे हैं लोगों को पूछो तो क्या बोल रहे हैं? ये बोल रहे हैं अभी फ्लाइट नहीं है। हाँ मैं अभी आपको प्रूफ देता हूँ अपने घर का। प्लीज 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 वेट वन। ఎస్ ఎస్ అయితే ఈయన ఇల్లు కాలిపోయింది. అయితే శ్రీనగర్కి వెళ్ళాలి. శ్రీనగర్లో ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోయిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి వీడియో సిచ్యువేషన్ చూపిస్తుండే. ఆ ఇంటికి వెళ్ళేటందుకు కూడా వెళ్తూ ఉన్నారు. అయితే కబ్జల్గా एक दिन पहले, आज के एक दिन पहले चल गया। आप कहाँ से आ रहे इधर से? मैं ट्रेनिंग पे आया था यहाँ पे। मैं ट्रेनिंग चल रही थी यहाँ पे कौन सी ट्रेनिंग चल रही है? एग्रीकल्चर में मैं ट्रेनिंग चल रही थी। मेरा घर जल गया है, उसमें आग लगी हुई है घर में। ओके कोई तो भी है क्या घर में? कोई तो भी है? मेरा बेटा है और कोई नहीं है। क्या तो प्रॉब्लम कुछ नहीं है ना? प्रॉब्लम तो है सर, तो घर से पहुँचना पड़ेगा ना। मुझे देखूँगा ना घर पे क्या हुआ है क्या नहीं हुआ, मुझे क्या पता अभी क्या हुआ है क्या नहीं। ओके मैं आपको अभी वीडियो देता हूँ अपने घर की। ఎస్ ఎస్ చూసుకోవచ్చు మనం. అయితే శ్రీనగర్లో వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఈయన ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాడు, అగ్రికల్చర్ ట్రైనింగ్కి వచ్చారు. అగ్రికల్చర్ ట్రైనింగ్కి వచ్చిన క్రమం లోపల అయితే అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ లోపల వీళ్ళ ఆ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉన్న క్రమం లోపల అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అన్నీ ఇప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయిన తర్వాత అక్కడ వెళ్ళాలి. వాళ్ళు ఎలా ఉన్నారని కూడా చూసుకోవచ్చు. వాళ్ళ ఇల్లు ఈ విధంగా కాలిపోయింది. వాళ్ళ ఇల్లు కాలిపోయినటువంటి వీడియోను చూపిస్తున్నారు. అయితే వాళ్ళు ఈ మొత్తం టోటల్గా అక్కడ అగ్ని ప్రమాదం ఎంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది చూసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో మొత్తం షాక్ సర్క్యూట్తోని ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత దీని కొరకు మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించి ఆయన వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ఇంటిని చూడడానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమయ్యారు అనేది కూడా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇక్కడ వ్యవసాయం
पहले कह रहे थे कि आपका చూసుకోవచ్చు మొత్తం చూసుకుంటే కనుక సంబంధించినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. వాళ్ళ యొక్క ఇంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కాలిపోయినటువంటి ఆ ఇల్లును మొత్తం వీడియో తీసి పంపించారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇబ్బంది